హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అసోసియేట్ రిక్రూటర్ జాబ్ రోల్కి సంబంధించి రిక్రూటింగ్ సంబంధించి రిలీజ్ చేయడం జరిగిందనమాట రిక్రూట్మెంట్. సో కర్ణాటక బెంగళూరులో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ముందుగా బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, సో ఎంఎస్ ఆఫీస్ సంబంధించి దానికి సంబంధించిన అవుట్లుక్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ పైన మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో 6 months ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఎక్స్పీరియన్స్, సో హెచ్ఆర్కి సంబంధించి 6 months ఎక్స్పీరియన్స్ అంటే కొంతవరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఈజ్ మినిమం, సో కంపల్సరీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా మీరు చేయాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే, సో సపోర్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ రిక్రూటింగ్ ప్లాన్స్ టు మీట్ హైరింగ్ రిక్వైర్మెంట్, సో హైరింగ్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా మేనేజ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యాండిడేట్ అడ్మినిస్ట్రేషన్ సచ్ యాజ్ మెయింటైనింగ్, అప్డేటింగ్ అప్లికెంట్, సో అప్లికెంట్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మీరు మెయింటెనెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. స్కెడ్యూలింగ్ యాక్టివిటీ, సో ఎప్పటికప్పుడు స్కెడ్యూల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, ఏ వర్క్ ఎప్పుడు చేయాలి ఏంటి అనేది. అంతేకాకుండా షేరింగ్ జాబ్ డిస్క్రిప్షన్, సో రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించి మీరు ఎప్పటికప్పుడు షేర్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. కరెంట్ పొజిషనర్స్ ఆర్ యాక్యురేట్లీ పోస్టెడ్ ఇన్ ఆల్ రిక్రూటింగ్ సిస్టమ్ అండ్ జాబ్ బోర్డ్స్, బిల్డ్ అండ్ మెయింటైన్ అన్ యాక్టివ్ పోల్ ఆఫ్ క్యాండిడేట్స్ టు మీట్ ఫ్యూచర్ హైరింగ్ టార్గెట్స్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. సో హెచ్ఆర్ అంటే మీరు ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ ఇలాంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా షాడో రిక్రూటర్స్ ఇన్ ద రెగ్యులర్ ఫాలో అప్ మీటింగ్స్ విత్ హైరింగ్ మేనేజర్స్ టు డిటర్మైన్ ద ఎఫెక్టివ్నెస్ రిక్రూటింగ్ ప్లాన్స్ టు ఇంప్లిమెంటేషన్. రిక్రూటింగ్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్లోనే అప్లై అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.